హలో ఫ్రెండ్స్. ఈ రోజు నుంచి మనము తెలుగులో మాట్లాడుకుంటున్నాము. ఎందుకంటే మా ఫ్రెండ్స్ సజెషన్ ఇచ్చారు. మీరు తెలుగులో మాట్లాడితే ఇంకా బాగుంటది అని. అది కాక ఈరోజు ఉగాది. అందుకని నేను తెలుగులోనే కంటిన్యూ చేయాలనుకుంటున్నాను. లెట్స్ స్టార్ట్ అవర్ సెషన్. వెల్కమ్ టు మై లైఫ్ ఈజ్ మ్యాథ్లాండ్ ఛానల్ జీరో టు హీరో సిరీస్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ స్పెషల్ కేస్ చూడండి. ఇక్కడ మనకి ఫంక్షన్ mod x/x అని ఇచ్చారు. ఇలాంటి అబ్సల్యూట్ వాల్యూ ప్రాబ్లము వచ్చినప్పుడు మనం కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఇప్పుడు మనం గుర్తు తీసుకోవాల్సింది ఏమిటంటే ద జంప్ రూల్. సింపుల్గా చెప్పాలంటే గ్రాఫ్ గీసేటప్పుడు ఎక్కడైనా కానీ స్టెప్ లాంటి గ్యాప్ వస్తే దాన్ని జంప్ డిస్కంటిన్యూటీ అంటాం. అంటే నువ్వు పెన్ను ఎత్తకుండా ఈ గ్రాఫ్ని డ్రా చేయలేవు. ఇక్కడ మనము మ్యాథమెటికల్గా మరియు గ్రాఫికల్గా చెక్ చేస్తే మనకేమొచ్చిందంటే ఎల్హెచ్ఎల్ అనేది -1కి రీచ్ అవ్వటము, ఆర్హెచ్ఎల్ అనేది 1కి రీచ్ అవ్వటము. సో ఎల్హెచ్ఎల్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎల్. సో ద ఫంక్షన్ ఈజ్ నాట్ కంటిన్యూస్ ఎట్ x ఈజ్ ఈక్వల్ టు 0. అదే మనం mod x గ్రాఫ్ని చెక్ చేస్తే ఆల్వేస్ పాజిటివ్, బికాజ్ నెగిటివ్ సైడ్ తీసుకున్నా పాజిటివే అండ్ పాజిటివ్ సైడ్ తీసుకున్న పాజిటివే. కానీ బట్ ఎక్స్ అలా కాదండి. పాజిటివ్ తీసుకుంటే పాజిటివ్ వస్తుంది, నెగిటివ్ తీసుకుంటే నెగిటివ్ వస్తుంది. అందుకనే mod x/x అనేది పాజిటివ్ ఒకసారి, నెగిటివ్ ఒకసారి, +1కి ఒకసారి, -1కి ఒకసారి రీచ్ అయింది. ఈ పాయింట్ మీకు ఎగ్జామ్కి బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. మనం ఇప్పుడు డిఫరెన్షియబిలిటీ కండిషన్ గురించి తెలుసుకోబోతున్నాము. ఒకసారి మనం లెట్స్ మూవ్ టు ఇంటూ ద డిఫరెన్షియబిలిటీ. A function f of x is differentiable at x is equal to a. It is a smooth and has a unique tangent. డిఫరెన్సిబుల్ కావాలంటే స్మూత్ సర్ఫేస్తో పాటు ఒక పాయింట్ వద్ద యూనిక్ ట్యాంజెంట్ ఫామ్ అవ్వాలి. నెక్స్ట్ ఫంక్షను షార్ప్ కార్నర్స్ వద్ద డిఫరెన్షియబుల్ కాదు. ఇఫ్ ఏ గ్రాఫ్ యాజ్ ఏ షార్ప్ టర్న్ వి షేప్, it is not differentiable at a point. Look for the smooth curve only. మనము ఒక జేఈ ప్రాబ్లము సాల్వ్ చేసి చూద్దాము. ఎగ్జామైన్ ద డిఫరెన్షియబుల్ f of x is equal to mod of x minus 2 at x is equal to. మనము లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ ఏమవుతుందో చూద్దాం ఈ ఫంక్షన్కి. at x is equal to x is less than 2, so the function f of x is equal to minus of x minus 2. There is equal to f dash of x is equal to -1. And the right hand limit x is at x is equal to x is greater than 2, f of x is equal to x minus 2, f dash of x is equal to 1. Left hand limit is not equal to right hand limit because -1 not equal to 1. The function has a sharp corner at x is equal to 2. It is not a differentiable. Hello, our next series is continuous versus differentiability. Let's see the continuous versus differentiability slide. A function is f of x is continuous, path is unbroken and differentiable if path is smooth. ఆ డెఫినేషన్ మనకేం చెబుతుందంటే ఇక్కడ అన్బ్రోకెన్ అంటే బ్రోక్ కాకపోతే ఏ ఫంక్షన్ కంటిన్యూస్. చూడండి, ఇక్కడ 3 ఫంక్షన్స్ ఇచ్చాను. ఈ 3 ఫంక్షన్స్ కంటిన్యూస్ ఫంక్షన్సే. ఫస్ట్ ఫంక్షన్లో పెరాబోల్ ఇచ్చాను, అది కంటిన్యూసే బికాస్ దెర్ ఈజ్ నో బ్రోకెన్. అండ్ నెక్స్ట్ ఫంక్షన్లో షార్ప్ ఎడ్జెస్ ఇచ్చాను, దట్ ఈజ్ కంటిన్యూస్. నెక్స్ట్ ఫంక్షన్లో ఇట్ ఈజ్ లైక్ ఏ కర్వ్ ఇచ్చాను, అది కంటిన్యూస్ ఫంక్షన్సే. ఇప్పుడు నేను మీకు ఒక డిస్కంటిన్యూ ఫంక్షన్ ఇచ్చా. ఈ ఫంక్షన్ చూస్తే మనకి ఎలా కనిపిస్తుందంటే ఫస్ట్ ఇక్కడ ఇంతవరకు ఆ ఎంటీ సర్కిల్ వరకు కంటిన్యూస్గానే ఉంది. ఆ ఎంటీ సర్కిల్ వద్ద మనకి బ్రేక్ అయిపోయింది, అంటే ఇట్ ఈజ్ ఏ డిస్కంటిన్యూస్ ఫంక్షన్. మరి డిఫరెన్షియబిలిటీ ఎలా ఉంటుంది చూడండి. ఇక్కడ ఇచ్చిన ఫంక్షను ఫస్ట్ ఫంక్షను, థర్డ్ ఫంక్షను, అవి రెండు డిఫరెన్షియబిలిటీ ఫంక్షన్స్.
because look here the function first function has a smooth curve, it is no sharp edges, so it is a differentiable. And the third curve also smooth function, no sharp edges, differentiable. But second not. The logic rule, every differentiability is a continuous, but every continuity is not a differentiability. Sharp corners, some functions sharp corners is there, so the functions are not a differentiable. Graph points, smooth curve, both differentiable and continuous. Sharp points, not continuous only, not a differentiable. And gap and jump, neither continuous nor differentiable, అంటే డిఫరెన్షియబుల్ కాదు, కంటిన్యూస్ కాదు. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ నాట్ ఈక్వల్ అయితే ఏమైంది, అసలు కంటిన్యూస్ కాదు, డిఫరెన్షియబిలిటీ కాదు సార్. అంటే లిమిట్ ఎగ్జిస్ట్ అయితేనే కంటిన్యూస్ కానీ డిఫరెన్షియబిలిటీ కానీ కాయిద్ది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నెక్స్ట్ వీడియో ఆన్ డిఫరెన్షియేషన్, దేర్ ఫార్ములాస్.